పరిశుద్ధ గ్రంథం నుండి లూకాసు వార్త 22వ అధ్యాయము 42వ వచనం నుండి 44 వచనాలు మనం పరిశీలన చేసినప్పుడు, యేసుప్రభువారు గెత్సెమనే తోటలోనికి వెళ్ళి ఆయన ప్రార్థన చేసినట్లు మనం చూస్తున్నాము. ఒలివ తోటలో యేసుప్రభువారు ప్రార్థన చేస్తూ, తండ్రి నీ ఇష్ట ప్రకారము నా జీవితంలో జరగాలి అనేసి ఆయన ప్రార్థన చేస్తాడు. నీ చిత్తమే నా జీవితంలో జరగాలి అనేసి ప్రార్థన చేస్తాడు. ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆయన చెమట గొప్ప రక్తపు బిందువుల వలె అక్కడ నేల మీద పడినట్లుగా వాక్యంలో రాయబడి ఉన్నది. ప్రియులారా, అప్పుడు పరలోకం నుండి దేవుని దూత దిగి వచ్చి క్రీస్తు ప్రభువారిని బలపరిచినట్లుగా మనం చూస్తున్నాం. నిజంగానే మనం శోధనలో ఉన్నప్పుడు, మనం సమస్యలో ఉన్నప్పుడు, మనం శ్రమలలో ఉన్నప్పుడు, మనం బాధలో ఉన్నప్పుడు, మనం కూడా యేసు ప్రభువారికి ప్రార్థించినప్పుడు దేవుడు మనల్ని బలపరిచే దేవుడై ఉన్నాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించే గొప్ప దేవుడై ఉన్నాడు. మన సమస్యలను పరిశీలించే దేవుడై ఉన్నాడు. కనుక మనం క్రీస్తు ప్రభువారి వలె ప్రార్థనా జీవితం కలిగి జీవించాలని తెలియజేయచ్చు. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్.